అది అట్లా జరిగింది. అంటే ప్రతి మనిషికి ఒక మంచి అంటే ఐడెంటిటీ ఉంటుంది. అప్పటి వరకు మీరు ల్యాబ్ రమేష్గా దిల్ రమేష్గా మారిపోయారు తర్వాత. సో ఫస్ట్ ఏంటి, ఎలా వచ్చింది ఆఫర్, ఎలా వచ్చింది? మీరంతా ఇదంతా స్ట్రగుల్ ఫేస్ చేశాక ఇది ఒక ఎపిసోడ్ అయిపోయి ల్యాబ్ రమేష్ అంటే ఎంత ఐడెంటిఫికేషన్ అంటే నాకు కేసీ శేఖరబాబు ఇప్పుడున్న భరద్వాజ గారు వీళ్ళు సినిమాలు తీస్తుంటే వాళ్ళు ఎదురు టేబుల్లో కూర్చొని ఐఎమ్ సో అండ్ సో ఐఎమ్ కమ్ ఫ్రమ్ విజన్ ల్యాబ్, మా క్రెడిట్ నోట్లు ఇది, మా డెబిట్ నోట్లు ఇది సార్, మీకు ఇంత క్రెడిట్ ఇస్తారు నాగినేడు గారు, నేనే హోల్ అండ్ సోల్ మెయింటైన్ చేస్తున్నాను, మీకు ప్రింట్లు డెలివరీలో ఇస్తానని చెప్పేసి వాళ్ళు ఎదురుగా కూర్చొని మాట్లాడి ఆ బిజినెస్ తెచ్చేవాడు నేను. సినిమా బిజినెస్, స్టిల్స్ ప్రాసెసింగ్, ప్రింటింగ్. అప్పుడు డిజిటల్ లేదు, ఫిల్మ్ ఉండేది, కూడా కానీ ఫిల్మ్స్ ఉండేది కెమెరాలో. అవి వాళ్ళు స్టిల్స్ తీస్తే షూటింగ్ లో ఒక 15-20 ఫిల్మ్స్ ఎక్స్పోజ్ అయ్యేది ఒక డేకి. 36 స్నాప్స్ ఉండేది దాంట్లో. మీకు తెలుసో లేదో, ఫిల్మ్ ఉంటది, ఫిల్మ్ లోడ్ చేసి కెమెరాస్ తీసి ఒక కెమెరాలో ఒక ఫిల్మ్ 36 ఫొటోస్ వస్తాయి. అలా 15-20 రీల్స్ అయిపోయేది వాళ్ళ దగ్గర. అవన్నీ తీసుకొని ల్యాబ్కి వస్తే వాటిని డార్క్ రూమ్ లో నెగిటివ్స్ చేసేది. ఫిల్మ్ నెగిటివ్ చేసి నెగిటివ్ నుంచి పాజిటివ్ అయితేనే ప్రింట్లు వచ్చేది. 4/6 ఇప్పుడు మనం కెమెరాలో తీసి ఇమీడియట్ గా దాన్ని ప్రింటర్ నుంచి ప్రింట్ తీసుకుంటాం. కానీ అప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది ఫోటో రావాలంటే. ఇవి స్టిల్ ఫోటోగ్రాఫర్స్ తీసి ల్యాబ్కి తీసుకొస్తే ల్యాబ్ లో ప్రింటింగ్ అయ్యి ఆ ప్రింట్స్ మళ్ళీ డెలివరీ ఇవ్వటం. అది ఒక ఆల్బమ్ చేసి బిజినెస్ సినిమా వ్యాపారం కోసం ఆ ఆల్బమ్ ఉపయోగపడేది. అప్పట్లో మా సినిమాలు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళు అని చెప్పి ఫొటోస్ చూసే కొనేవాళ్ళు సినిమాని అప్పట్లో, ఆల్బమ్ చూసి. అప్పుడు అంత వాల్యూ ఉండేది ఆ ఫొటోస్ కి. సో అలాంటి సర్కిల్లో ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అందరూ డైరెక్టర్లతోనే ఉంటారు. కెమెరామెన్ తర్వాత స్టిల్ ఫోటోగ్రాఫర్కే ఇంపార్టెన్స్ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఎవరికాళ్ళు సెల్లో తీసుకుంటున్నారు, ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ లేదు. సో మేనేజర్స్ ఆ డెలివరీ తీసుకోవడానికి ఆ సినిమా మేనేజర్స్ వచ్చేవాళ్ళు నా దగ్గరికి. నేను ఈ ల్యాబ్ మేనేజర్ని కాబట్టి నాకు పెద్ద ఐడెంటిటీ ఉండేది అక్కడ ఏ షూటింగ్కి వెళ్ళినా. అప్పుడు మెల్లమెల్లగా ఈ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ దగ్గర స్టిల్స్ తీసుకొని నేను ఒక ఆల్బమ్ తయారు చేసి ఆల్బమ్ పెట్టుకొని వెయిటింగ్, ఐఎమ్ లిటరల్లీ వెయిటింగ్ ఫర్ యాక్టింగ్, ఎవరు ఇస్తారు అవకాశం. ల్యాబ్ ఫుల్ సక్సెస్ అయింది. ల్యాబ్ లో మొత్తం నా మీద డిపెండెంట్. ఆయన కూడా సాయంత్రం ఎప్పుడో వచ్చి కౌంటర్లో క్యాష్ ఎంత ఉంటే అంత తీసుకెళ్లేవాడు. ఫుల్ ల్యాబ్ ఎంత ఎస్టాబ్లిష్ అయిందంటే 30-40 లక్షలు పెట్టి ఇంకొక న్యూ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇంకొక ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం అన్నంత రేంజ్కి వెళ్ళింది. సో అలాంటి పొజిషన్ అప్పటికి 2.5 years అయిపోయింది. 25,000 నా శాలరీ. లాస్ట్ మంత్ నేను వచ్చేటప్పుడు 2.5 years లోపు 25,000 తీసుకున్నా. అప్పుడు సెటిల్ అయిపోయాను. ఆయన కూడా హ్యాపీ, ఇడు సినిమా గురించి మర్చిపోయాడు, ల్యాబ్ డెవలప్ అయింది, ఇంక ఓకే అనుకుంటున్న టైంలో నాకు ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ రాజా అని, నాగార్జున పర్సనల్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఆయన ద్వారా వైవిఎస్ చౌదరి గారి 2వ సినిమా సీతారామరాజు అనే సినిమాలో నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఎందుకంటే నా బాధ భరించలేక ఈ రాజా అని అతను తీసుకెళ్లి వైవిఎస్ చౌదరికి పరిచయం చేశాడు. ఇతను నాగినేడు గారి ల్యాబ్లో మేనేజరు, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే అప్పుడు ఆయన చూసి ఐసై బాగున్నాయి, ఈ కుర్రోడిని పెట్టొచ్చు మనం, నాగార్జున హరికృష్ణ గారి ఇంట్లో 4 ఉంటారు కదా, 4-5 వాళ్ళల్లో ఒక క్యారెక్టర్ ఇద్దామని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసి చెప్పారు నాకు. అప్పుడు నేను మళ్ళా నాగినేడు గారి దగ్గరకు వచ్చి, సార్ నాకు ఇది వచ్చింది, ఇది మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక క్యారెక్టర్ వచ్చింది ఒక ఎత్తు, ఇప్పుడు నాగినేడు గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా మరి, ఇప్పుడు వచ్చింది ఓకే ఎస్. ఇంకా అప్పటికి ఏంటంటే సినిమా కష్టాలు తెలిసినాయి నాకు. నేను ఎక్కువ వెళ్ళి కూర్చుంటుండేది కదా లొకేషన్లో, ఎవరికి రెస్పెక్ట్ లేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఎంత బిజీగా ఉన్నారు, మేనేజర్లు ఎంత బిజీగా ఉన్నారు, బైకుల మీద తిరిగేవాళ్ళు, సినిమా వాళ్ళే స్టిల్ ఫోటోగ్రాఫ్ బైకుల మీద తిరిగి ఏమొస్తారు రమేష్, ఈ గుడ్డు చాకిరి అయిపోయింది, ఇంకేదన్నా ఉంటే మేము షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము. ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు కూడా ఇప్పుడు మీ జాబ్లో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, నా జాబ్లో నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎదుటోడి జాబ్ చాలా బాగుంటుంది మనకి, ఎదుటోళ్ళు చేసేది బాగుంటుంది. ఎవరికైనా అంతే, నేనే చాలా కష్టపడుతున్నాను, ఏమో అందరు సుఖపడుతున్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. లేదు సార్ ఒక్క అవకాశం ఇవ్వండి నాకు, నేను వచ్చిన దానికోసం, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా. కానీ నాకు కూడా అర్థమైపోయింది సినిమా నేను కంటిన్యూ అవ్వలేను డెఫినెట్గా. కానీ నేను అందరికి చెప్పి వచ్చాను, ఇంతవరకు ఊరు వెళ్ళలేదు సార్, నేను 2.5 సంవత్సరం దాటిపోయింది. నేను నటిస్తేనే ఊరు వెళ్ళాలండి, మా ఊరు వెళ్ళలేదు 3 years. కనపడి ఆ సినిమా రిలీజ్ అయ్యే రోజు వెళ్ళాలన్న కాన్సెప్ట్తో ఉండిపోతున్నాను సార్ ఇక్కడ. ఒక్క సినిమాలో అవకాశం ఇవ్వండి, 6 నెలలు ఇవ్వండి సార్ నాకు టైము, 6 నెలల లోపు నేను మళ్ళీ వచ్చేస్తాను. ఒక్క సినిమాలో యాక్ట్ చేయకపోతే నాకు అది మొత్తం లైఫ్ అంతా అలాగే ఉంటుందని చెప్తే,
సరే అని చెప్పేసి నువ్వు 6 నెలల లోపు ఖాళీ ఉన్నప్పుడు ల్యాబ్లో వచ్చి కూర్చోవాలి, ఆ షూటింగ్ ఉంటేనే నువ్వు షూటింగ్లో ఉండాలి లేకపోతే ల్యాబ్లో ఉండాలి అన్న కండిషన్ మీద నేను 98 సెప్టెంబర్ 13వ తేదీ ఫస్ట్ డే సీతారామరాజు షూటింగ్ ఎక్కడ లీ ప్యాలెస్లో, బేగంపేటలో లీ ప్యాలెస్లో ఫస్ట్ డే షూటింగ్. అది నేను వచ్చిన తర్వాత 3 ఇయర్స్కి దగ్గర హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ షూటింగ్ ఫస్ట్ డే నాగార్జున గారు కారులో వస్తే కారు ఆగితే డోర్ తీయాలి. అందరిలో నన్ను సెలెక్ట్ చేసి నువ్వు నిలబడి అక్కడ నువ్వు డోర్ తీ అన్నారు. అది ఫస్ట్ షాట్, ఫస్ట్ సినిమాలో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అదే. 11ంటికి నాగార్జున గారు డోర్ తీయటం నన్ను పెట్టారు అనగానే నేను హీరో అయిపోయిన ఫీలింగ్ నాకు. అసలు ఇది మా ఊరు వెళ్ళిపోద్ది, మా ఊర్లో చూసేస్తారు, చాలు ఇంకా మనం వచ్చిన పని అయిపోయింది ఇంకా అన్న ఫీలింగ్ నాకు. అదేదో ఆ షాట్ అయిపోయింది, తీసేసిన తర్వాత టిఫిన్ బ్రేక్ ఇచ్చారు. టిఫిన్ బ్రేక్లో మేము 5-6 మంది కుర్రోళ్ళు ఉంటారు దాంట్లో, ఆ బ్యాచ్లో. మేమంతా టిఫిన్కి వెళ్తుంటే అటు నుంచి ఒక 4-5 పనివాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. ఆ ఇంట్లో పెద్ద హౌస్, హరికృష్ణ నాగార్జున పెద్ద హౌస్ ఆ సీతారామరాజు, దాంట్లో ఒక 5-6 మంది పనివాళ్ళు ఉంటారు ఆ ఇంట్లో. అంత రిచ్నెస్ గా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ అనేది. దాంట్లో ముందు వస్తున్న పర్సన్ ఆ చంద్రమౌళి గారు. నాకు ఫస్ట్ ఎవరైతే క్లాస్ బీకారో ఆయన నడుచుకుంటూ వస్తున్నారు, నేను అటు వెళ్తున్నా. సరే టిఫిన్ అందరికి పెట్టారు. కూర్చున్న తర్వాత సార్ నమస్తే సార్ అంటే నమస్తే అని మర్చిపోయాడు ఆయన. జనరల్ గా ఇప్పుడు మమ్మల్ని కాదు మర్చిపోయాడు అంటే సార్ నేను గుర్తున్నానా సార్ మీకు అని, ఎక్కడ ఏంటంటే గుర్తు చేశా. ఆయన గుర్తు వచ్చింది. ఎవ్వడు మాట ఇండాయా, ఈ సినిమా పిచ్చితో వచ్చినవాడు ఇక్కడే ఉంటాడు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా అన్నాడు. అవును సార్ ఉన్నాను సార్, దీంట్లో నాగార్జున బ్యాచ్లో చేస్తున్నాను సార్ నేను అంటే, సరే ఇంక ఎవడు ఇదే ఎలా ఉందోలే మనకేం చెయ్యి, ఇంకా వినలేదు కదా చెప్తే అని అన్నాడు. ఆయనకి నేను చెప్పానప్పుడు సార్ నేను ఇలా చేసుకుంటా వచ్చి అయ్యాను సార్ నేనంటే, ఓకే నీకు చదువు ఉంది కాబట్టి నువ్వు ప్లానింగ్ కరెక్ట్గా చేసుకున్నావు, జాగ్రత్తగా చేసుకో, ఇంక నువ్వు ఇంక ఎలాగ ఇంటికి వెళ్ళవు. లేదు సార్ ఈ ఒక్క సినిమా చేసి వెళ్ళిపోతాను సార్, నేను మళ్ళీ జాబ్ చేసుకుంటాను, నాకు తెలిసిపోయింది మీరు చెప్పింది అక్షర సత్యం, నిజంగా నిజం చెప్పారు సార్ మీరు చెప్పినందువల్ల నేను మానేసి జాబ్ చేసుకుంటూ వేస్ట్ టైం అంతా ఇదైన తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చేస్తున్నాను సార్ అని చెప్తే, రియలైజ్ మంచి ఫ్యూచర్ ఉంటుందిలే నీకు ఇంతమంది తెలుసు కదా ఎట్లా. అప్పుడు మళ్ళీ అన్నాడు ఆయన, ఒక సినిమాతో ఎలా మానేస్తావు నువ్వు, ఈ సినిమా తర్వాత కంటిన్యూ అవుతావు చూడు అన్నాడు. లేదు సార్ నాకు ఈ లైఫ్ వద్దు సార్, ఎందుకంటే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను నేను, కష్టం సార్ డెవలప్ అవటం, మీరు చెప్పింది నిజమే, నాకు తర్వాత నాగిరెడ్డి గారు చెప్పారని చెప్పి ఫస్ట్ డే ఆ సినిమా స్టార్ట్ చేశాను. ఆ సినిమాలో నాకు 250 రూపాయలు రోజుకి. మీరు చెప్పి మీరు 250 తీసుకుని నేను కూడా అదే తీసుకుంటున్నాను సార్ చెప్పి మరి ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారని చెప్పాను. సరే డబ్బులు కాదు సక్సెస్ చెప్పలేము తమ్ముడు, నువ్వు ఇక్కడ దాకా వచ్చావు కదా, ఇక్కడ నువ్వు ఏదే సినిమా ఇండస్ట్రీ ఫుడ్ తినే అవకాశం లేకపోతే అప్పుడు నేను చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి నువ్వు, లేదంటే జాబులన్నా ఉండిపోవాలి, కానీ మళ్ళీ ఇక్కడ టిఫిన్ చేయటం కోసం ఇక్కడికి వచ్చి కూర్చునే పొజిషన్ నీకు వచ్చిందంటే ఏమో చెప్పలేము. ట్రై చేస్తే నాలాగా నువ్వెందుకు ఉంటావు, నా తర్వాత వచ్చి చాలా మంది పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీ వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని మళ్ళా చెప్పాడు ఆయన, పాజిటివ్గా చెప్పాడు కొంచెం. సో ఆ రోజు సినిమా స్టార్ట్ చేసిన నేను సీతారామరాజు సినిమా అయిపోయేటప్పటికి 12 సినిమాల్లో యాక్ట్ చేశా. 12 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత సీతారామరాజు రిలీజ్ అయింది. వాటిల్లో సీతారామరాజు కంటే ముందే 3-4 సినిమాలు రిలీజ్ అయినాయి. కానీ నేను సీతారామరాజు సినిమా రిలీజ్ అయిన రోజే మళ్ళీ మా ఊరు వెళ్ళి అలా ఇంకా ఆయనకి నాగిరెడ్డి గారికి సార్ ఇంకా సారీ సార్ అని చెప్పి నేను ఇంకా కంటిన్యూ అవుతాను సార్, కొంచెం అవకాశాలు వస్తున్నాయి, ఈ ల్యాబ్ మీ దగ్గర చేరినందువల్ల ల్యాబ్ రమేష్గా ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ వల్ల నాకు సినిమాలు వస్తున్నాయి సార్ అని చెప్పి, ఎందుకంటే ఆ స్టిల్స్ తీసుకొని చూపించేవాడిని నేను. నాకు ఉన్న కంఫర్ట్ ఏంటంటే ఈరోజు ఈ సినిమాలో నాగార్జున గారితో యాక్ట్ చేస్తే రేపు ఉదయానికి ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్ని పట్టుకొని ఆ స్టిల్స్ ప్రింటింగ్ వేయించి డబ్బులు నేను పెట్టుకొని అయినా ఆ స్టిల్స్ తీసుకొని నెక్స్ట్ ప్రొడక్షన్కి వెళ్ళేవాడిని. సార్ ఇట్లా నేను ల్యాబ్లో ఇది కదా ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను సార్ అంటే అది కొంచెం ప్లస్ అయ్యి, సరే ఎక్స్పీరియన్స్ ఉంది చేసాడు కదా అని చెప్పి ఇది కొంచెం ప్లస్ అయ్యి అలా పంచదార చిలక మళ్ళీ అన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేశాను నేను. పంచదార చిలక, శ్రీకాంత్కి నాకు ఫైట్, తర్వాత ఆవిడే శ్యామల, ప్రకాష్ రాజ్తో 2 సినిమాల్లోనే యాక్ట్ చేశాను నేను. తర్వాత వీడు సామాన్యుడు కాదని తమిళ పృథ్వీకి నాకు ఫైట్, దాంట్లో ప్రకాష్ రాజ్ హీరో,
అలా రియల్ స్టోరీ అని ప్రకాష్ రాజ్ ఒక క్యారెక్టర్, ప్రకాష్ రాజ్కి ఈక్వల్ క్యారెక్టర్ నేను చేశాను 99లోనే. సో ఇలా మంచి సినిమాల్లో మంచి క్యారెక్టర్లే చేసుకుంటూ 12 సినిమాలు చేశాను ఒక సంవత్సరంలోనే. సో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా ఓకే చెయ్యొచ్చు అని చెప్పి ఆయనకి చెప్పి, ఆయన ప్రసాద్ ల్యాబ్లోనే సినిమాలు వస్తుండేది కాబట్టి ఓకే ఆయన కూడా ఓకే క్యారీ ఆన్ అయితే అని చెప్పి మళ్ళీ ల్యాబ్లో మా వాళ్ళ మిసెస్ని పెట్టి ఆమెకు వర్క్ నేర్పించి ఇక నేను ఖాళీ ఉన్నప్పుడల్లా వెళ్తూ అలా ఇంకా ల్యాబ్కి వెళ్లకుండా నేను ట్రై చేస్తూ ఆ ప్రాసెస్లో 49 సినిమాలు అయిపోయిన తర్వాత 50వ సినిమా దిల్ 2003లో. అప్పటికి దిల్ సినిమా, అప్పటికి ఆయనకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. దిల్ సినిమా చూసి ఓకే నీకు ఇంకా నువ్వు ఫిక్స్ అవ్వచ్చు ఇండస్ట్రీలో, ఏదో ఒక రేంజ్ లో నువ్వు ఉండగలవు. ఎక్స్ప్రెషన్ 50వ సినిమాకి చెప్పాడు ఆయన పిలిచి ల్యాబ్కి. అంతకుముందంతా ఏదో చేస్తున్నావు రన్ అవుతుంది అని కొన్ని సినిమాలు ఆయన చూసి ఓకే ఎక్స్ప్రెసివ్ ఉంది పర్లేదు, ఎందుకంటే అక్కడ ఏ సినిమా తీసినా అప్పుడు ప్రసాద్ ల్యాబ్ కన్నా రావాలి లేకపోతే రామానాయుడు కన్నా వెళ్ళాలి, 2 ల్యాబ్స్. అప్పుడు ప్రసాద్ ల్యాబ్ మాక్సిమం సినిమాలు ఉండేది, ఆ సినిమాలన్నీ ఆయన చూసేవాడు ముందు. ఆయన ఎండి కాబట్టి కలర్ కరెక్షన్ ఆ ప్రింట్ ఎలా ఉందనేది ఆయనకు చూపించేవాళ్ళు. సో సినిమా రిలీజ్ అవ్వడానికి 2-3 నెలల ముందే ఆయన చూసేవాడు. చూసిన ఏదన్నా సినిమాలో నేను ఉంటే పిలిచి చెప్పేవాడు బాగానే ఉంది పర్లేదు, చిన్న క్యారెక్టర్లు అవుతున్నాయి కొంచెం చూసుకొని అట్లా వెళ్ళు అన్న ప్రాసెస్లో ఆయనతో టచ్లో ఉండేవాడిని. అలా ఒక 4 years 3.5 years అయిన తర్వాత దిల్ సినిమాలో యాక్ట్ చేసి, ఆ దిల్ సినిమా ఆయన చూసి ముందు పిలిచి నన్ను బాగుంది క్యారెక్టరు, వినాయక్ గారు కూడా చాలా బాగా చేశాడు మీ వాడు, ల్యాబ్ రమేష్ అనేవాళ్ళు అప్పటి వరకు నన్ను బాగా చేశాడు బాగుంటుందని అన్నాడు. నాకు కూడా అనిపించింది బాగా. కాబట్టి నువ్వు ఇంకా ఫిక్స్ అవ్వచ్చు ఇంకా ఆర్టిస్ట్ కానీ మొదటిసారి దిల్ సినిమాకి చెప్పాడు. వాళ్ళు అన్నట్టుగానే దిల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు తెలియకుండానే ల్యాబ్ రమేష్ కాస్త పోయి దిల్ రమేష్ అయిపోయింది. అక్కడి నుంచి నాకు ఒక సర్టన్ ఇమేజ్ బయట కానీ పబ్లిక్లో కానీ మా ఊర్లో కానీ ఇక్కడ ఇండస్ట్రీలో కూడా నువ్వు ఎంత తీసుకుంటావని అడగటం. ఆ తర్వాత వెంటనే మీరు అడిగిన యజ్ఞం, లక్ష్మీనరసింహ, సంక్రాంతి, నేనున్నాను, వరుసగా పెద్ద సినిమాలు హిట్ సినిమాలు చేశాను నేను. చేయటం మూలాన్ని ఇంకా అలా నాగిరెడ్డి గారి నుంచి వచ్చి ఆర్టిస్ట్గా అయ్యాననేది నేను గర్వంగా చెప్తాను ఇప్పుడు కూడా. తర్వాత నాకు అవకాశాలు ఇచ్చిన తేజ గారు ఇచ్చారు నువ్వు నేలలో మంచి క్యారెక్టర్. అంతకుముందు చాలామంది డైరెక్టర్లు చాలా సినిమాల్లో చాలా అవకాశాలు ఇవ్వబట్టి ఆ దిల్ సినిమాలో ఆ క్యారెక్టర్ వరకు వచ్చాను నేను. సో యజ్ఞంలో మంచి క్యారెక్టర్, తర్వాత దిల్ రిలీజ్ అవగానే వచ్చింది నాకు అది. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ నన్ను దిల్ రమేష్ గారు నిలబెట్టిన, ఎస్పెషల్గా దిల్ రాజు గారికి, అది దిల్ రాజు గారి మొదటి ప్రొడక్షన్, ఫస్ట్ సినిమా దిల్ రాజు గారు, వెంకటేశ్వర క్రియేషన్స్. ఆయనకి దిల్ రాజు గారు ఆయన ఫిక్స్ అయిపోయారు. నాకు ఉడతా భక్తిగా నేను చేసిన ఆ క్యారెక్టర్కి నన్ను దిల్ రమేష్ అని పిలవటం. కాబట్టి దిల్ రాజు గారికి, వినాయక్ గారికి నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ ప్రైమ్9 టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా. అంటే రమేష్ గారు మీరు